ప్రక్కలో కూడా ప్రక్కతో ఎన్నో పాప పనులు చేశాం. వీటన్నిటికీ బదులుగా యేసయ్య సిలువలో ప్రతి దానికి దెబ్బలు తిన్నాడు. చూడండి, రక్తమంతా కూడా కార్చాడు. ఆ రక్తమున నీ పాపము నా పాపము కడుగుతూ ఉన్నాడు. ఈరోజు ఎవరైనా కానీ యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా నేను పాపినయ్యా, నన్ను కడుగునైనా, నీ రక్తంతో నన్ను కడిగయ్యా, నన్ను శుద్ధి చెయ్యి అని అడిగితే, అమ్మా అయ్యా నీవెవరమైనా, క్రైస్తవులకు మాత్రమే కాదండి యేసయ్య, కానీ అందరికి సంబంధించిన వాడు. అందుకని యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని ఉందండి బైబిల్లో. కాబట్టి ఒక జాతి కాదు, ఒక మతము కాదు, ఒక కులము కాదు, ఒక రంగు కాదు. నువ్వు నల్లగున్నా తెల్లగున్నా, నువ్వు ఏ కులము, ఏ కులమైనా సరే, ఏ ప్రాంతం నుండి వచ్చినా, ఏ దేశం నుంచి వచ్చినా, ఏ గ్రామం నుంచి వచ్చినా, నీకు చదువున్నా చదువు లేకపోయినా, డబ్బున్నా డబ్బు లేకపోయినా, ఇల్లున్నా ఇల్లు లేకపోయినా, యేసయ్య నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి యేసయ్య నీ కోసం వచ్చాడమ్మా, నీకోసం.